శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి కురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి కానీ, శనిగారి దృష్టి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితుల్ని పరిశీలించినట్టయితే బుధగ్రహం యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉండి ప్రతిదీ పోరాటంతో కూడిన విజయం అనేటటువంటి సంకేతాలను ఇస్తోంది. మరి మిగతా గ్రహాల యొక్క బలాబలాలని పరిశీలించినట్టయితే ఏవీ అంత సుముఖంగా లేవు. మిగతా 8 గ్రహాల యొక్క సంచారము కూడా మిథున రాశి వారికి కాస్త వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే ఏమాత్రం వీలున్నా నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ మాకంత కుదరట్లేదండి అంటే నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు రోజుకి వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, ఉలవలు, మినుములు వీటిని కొంచెం పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒకే ఒక గ్రహం బలంగా ఉంది, అది కూడా బుధుడు మాత్రమే బలంగా ఉన్నారు. అయితే శుక్రగ్రహంతో చేరి ఉన్న బుధుడు కాబట్టి పంచమాధిపతితో ఇక్కడ కొంత అదృష్టం అనే చెప్పాలి. కానీ ఒకే ఒక గ్రహం బాగున్న కారణం చేత మీ విల్ పవర్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. కొంచెం దైన్యం ఏర్పడుతుంది. మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కోగలమా, మనము ఈ సమస్యని సాధించగలమా, మనము ఈ కష్టాన్ని గట్టెక్కగలమా, ఒకరు మనకి సహాయ సహకారాలు అందిస్తారా, భగవంతుడు మనని చక్కగా ఆశీర్వదిస్తాడా, లేక మనము ఈ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతామా అని మీరు ఇప్పుడు ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో వాటిలో మీకు ఎదుర్కోవడానికి అంత శక్తి చాలట్లేదు అనే భావన కలుగుతుంది. ఇక్కడ అంత భయపడిపోవద్దు. మీ యొక్క శక్త్యానుసారము మీ ఇష్ట దైవానికి కానీ ఇంటి ఇలవేల్పుకి కానీ ముడుపు కట్టుకోండి. ఇక మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూ దైవం మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి. ఈ చెప్పిన పరిహారం చేసుకోండి. అత్యద్భుతమైన మనశ్శాంతి కలుగుతుంది. మీకు ఏదైనా మంచి ఫలితాలు వస్తాయా రావట్లేదా తర్వాత సంగతి. ముందర మనకి మనసు ప్రశాంతంగా ఉన్నది అంటే ఆటోమేటిక్గా మనం ఏ సమస్యనైనా సాధించడానికి కావలసినటువంటి ఆలోచనల్ని మనము స్థిరం చేసుకోగలుగుతామని చెప్పి తెలియజేస్తూ వారం అంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏం మంచి మార్పులు జరిగాయో చూస్తే మిథున రాశి వారికి రవి గారు కూడా తృతీయంలోకి వచ్చారు. అద్భుతమైనటువంటి మానసిక సంకల్ప బలం ఇది బాగా ద్విగుణీకృతం అవుతుంది అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే చంద్రుని యొక్క స్థితి అంత అనుకూలంగా లేని కారణం చేత వారాంతంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు అన్ని డివిజన్స్ వారు కూడా వీలైనంత వరకు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.